నిమిషాలు ఆరాధనలో ప్రభు నీ కృపను మాపై కుమ్మరించిన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వర్తమానంలో వెళ్ళుచుండగా వినగల చెవులు గ్రహించగల మనసు మీరు మా పని గ్రహించమని ఈ మైక్ క్షేత్రం ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలని మాటలు వింటున్నారో, బయట ఉన్నవారు కానీ లోపల ఉన్నవారు కానీ ప్రభా, మరి అనేక మంది ప్రభా లైవ్ చూస్తున్న వారే కానీ ప్రభా నీ మాటలు వింటున్నారు. వారి హృదయాలు తిరిగింపచేసి వారితో మాట్లాడి నీ వైపు తిరుగులాగా సత్యాన్ని ఎరిగి ప్రభా నీ యందు విశ్వసించలాగా కృపాని దయచేయమని ప్రభా క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరి నేర్పించాలని మన మధ్యకి కొన్ని విషయాలు తీసుకుని వచ్చి ఉన్నాడు. మరి అందరము మరి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించినట్లయితే దేవుడి రాత్రి మనతో ఒక నూతన విషయాలు మాట్లాడాలని, మనల్ని బలపరచాలని, మన అనేక సందర్భాల్లో దేవుడు దృఢపరచాలని ఎన్నో సమస్యలు ఈ జీవితంలో చూస్తున్నాం కదా, ఎన్నో ఇరుకులు ఈ జీవితాల్లో చూస్తున్నాం కదా. మరి అవిశ్వాసమైన బ్రతుకుని మన బ్రతుకులో విశ్వాసాన్ని మెరుగుపరచడానికి, మరి అనేకమైన వాటిని వెంబడిస్తున్న మనల్ని వాటన్నిటి బంధకాల నుంచి విడిపించడానికి దేవుడు ఒక క్రొత్త మాటలు దేవుడి రాత్రి మనకి వినిపించాలని ఆశపడుతున్నాడు. మరి మనం పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి చేతపట్టి అనేకమైన మర్మములు, అనేకమైన పర్యాయాలుగా అనేకమైన విషయాలు నేర్పించుకుంటూ పడిపోతున్నా సరే లేవనెత్తుతూ, తొట్టిల్లిపోతున్నా సరే పైకి తీసుకొస్తూ, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నా సరే దేవుడు ధైర్యాన్ని చెబుతూ మనకు ఒక నూతన గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, నూతన విషయాలు దేవుడు మనకు వినిపించుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి మనము అదే విధంగా పరిశీలన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ లోకంలో స్వస్థత కావాలని, అంటే బాగు కొరకు, ఆరోగ్యం బాగోలేదని అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్తున్నాం, అనేక మంది జాతకాలు చూసేవారి దగ్గరికి వెళుతున్నాం, అనేక మంది వాస్తులు చూసేవారి దగ్గరికి వెళుతున్నాం. నా ఇల్లు బాగోలేదని మనం వెళుతున్నాం, నా ఆరోగ్యం బాగోలేదని వెళుతున్నాం, నా తండ్రి స్థితిగతులు బాగోలేదని వెళుతున్నాం, మరి ఆర్థిక పర సమస్యలు తీరట్లేదని వెళుతున్నాం. వీటన్నిటికీ ఒకటే విషయం ఏమిటంటే స్వస్థత. అంటే ఆరోగ్యం అనే స్వస్థత, మరి ఆర్థిక పరమైన స్వస్థత, మరి ఇంట్లో పరిస్థితులు బాగుపడాలనే స్వస్థత అనే విషయాల గురించి రాత్రి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి చూడండి, మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము 52వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే, అందుకు యేసు, నువ్వు వెళ్ళి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొందెను. చూసారా? అంటే ఇక్కడ ఈయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, యేసు ప్రభుల వారు ఒక గ్రామంలోకి వెళ్ళి ఆయన పరిచయ నిమిత్తము, సువార్త నిమిత్తము ఒక గ్రామంలోనికి వెళ్ళాడు. ఆ గ్రామంలోనికి వెళ్ళి అలా నడుచుకుంటూ వెళ్తుంటే అనేక మంది జన సమూహం ఉన్నారు. జన సమూహం ఉన్నప్పుడు ఆ జన సమూహం అంతా వెళ్తుంటే ఆ రోడ్డు ప్రక్కన ఒక గుడ్డ ఆయన, అంటే కళ్ళు లేని అతను అక్కడ ఉన్నాడు. కళ్ళు లేని అతను అక్కడ ఉండి ఈ జనాల హడావిడి అంతా ఆయనకి వినబడుతున్నప్పుడు అడుగుతున్నాడు, అయ్యా ఏంటి అందరూ పరిగెడుతున్నారు, ఏంటి అందరూ, ఏంటి దుమ్ము దూటిలాగా వాసన వస్తుంది, ఏంటి గ్రామంలో ఎవరైనా పడిపోయారా, లేకపోతే ఎవరికైనా అనారోగ్యత వచ్చిందా, లేకపోతే ఎవరికైనా ఏదైనా జరిగిందా, ఏంటి ఎంతమంది జనాలు వచ్చారు, ఏమైనా సెలబ్రిటీ వచ్చాడా అని అడుగుతుంటే అటుగా వెళుతున్న ఒక ఆయన అక్కడ ఆగి, సెలబ్రిటీ రావడం కాదు, ఎవరికి ఏదో అనారోగ్యం కాదు, ఎవరికి ఏం అవడం కాదు, యేసు ప్రభు వారు మా గ్రామానికి వచ్చాడు, అనేక మంది రోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, అనేక మంది వ్యసనాలు పాలైపోతే విడిపించడానికి, అనేక మంది స్థితిగతులు బాగోపోతే బాగు చేయడానికి, వారు సంపాదిస్తున్నా కానీ చిన్న సంచి అయిపోతుంటే అవి ఎందుకు అలా అయిపోతున్నాయో తెలియచెప్పడం కోసము ఆ గ్రామానికి యేసు ప్రభు వారు వచ్చారయ్యా అని ఆ గుడ్డి వారి చెవులు వినపడిన వెంటనే ఈ గుడ్డి అతను అనేక దినాల నుంచి క్రీస్తు గురించి వింటున్నాడు కానీ అవకాశం దొరకట్లేదు ఈయన కలగడానికి. ఈయనకి దేవుని యందు విశ్వాసం ఉంది, కానీ దేవుని యందు నమ్మకం ఉంది, దేవుని యందు స్థిరమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కానీ దేవుని కలవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇతను గుడ్డివాడు అయిపోయాడు, ఇతను తీసుకువెళ్ళడానికి ఎవరు లేరు, ఇతను దారి కనపడదు, ఇతని పరిస్థితి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల అలాగే రోడ్డు పక్కన ఉన్నాడు. ఆయన అదృష్టవశాత్తు దేవుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామానికి వెళ్ళినట్టునే యేసు ప్రభు వారు నా గ్రామానికి వచ్చాడని వెంటనే ఈయన అంతమంది జనాలు తోసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళలేడు కదా. కారణం ఏమిటి? గుడ్డివాడు కనుక. అంతమందిని వెంట నడుచుకుంటూ వెళ్ళాడు కదా, కారణం ఏమిటి? గుడ్డివాడు కనుక. ఎవరినైనా సహాయం అడిగే పరిస్థితిలో ఉన్నాడా? ఎవరిని సహాయం అడిగినా కానీ ఎవరు సహాయం చేయలేరు. ఎందుకని తెలుసా? ఈనాడు దినాల్లో మనం పరిశీలన చేస్తే బాగుపడతామంటే ఎవరు సహాయం చేయరు.
బాగుపడతామంటే ఎవరు సహాయం చేయరు. అదే నేను చెడిపోతానను వెంటనే సహాయం చేస్తారు. తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నా ఈ మాటలు వింటున్నావా? గుడ్డివాడికి అంతమంది జనాలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు చేపట్టుకొని తీసుకువెళ్ళచ్చు, కానీ ఎవరూ తీసుకువెళ్ళలేదు. అతను ఒక ఆలోచన చేశాడు. ఏమని తెలుసా? నా కుటుంబం బాగుపడాలి, నా స్థితిగతులు మార్చబడాలి. నేను గుడ్డివాడైపోయి నా కుటుంబానికి ఏమి ఉపయోగకరంగా లేని వాడిగా బ్రతుకుతున్నాను ఈనాటి దినాల్లో. కానీ నా కుటుంబానికి కొంచెం ఆసరాగా నేను బ్రతకాలి, నా కుటుంబానికి కొంచెం అనుభవంగా నేను బ్రతకాలి. అరే నా వల్ల నా కుటుంబం ఎన్నో బాధలు అనుభవిస్తుంది. నేను గుడ్డితనం అయిపోవడం వల్ల కష్టపడలేని స్థితిలో నేను బ్రతుకుతున్నాను, నడవలేని స్థితిలో నేను బ్రతుకుతున్నాను, తోటి వారితో ఎన్నో మాటలు అవమానాలు పడుతూనే బ్రతుకుతున్నాను. అనేక మంది పర్యాయాలుగా ఆయన అంటూ వస్తున్నారు, ఎందుకురా నీకు బ్రతుకు సరిపోక? ఎవరికి ఉపయోగకరం నీ వల్ల? ఎవరికి అవసరం నీ వల్ల? కళ్ళు కనిపించవు. నేనెవరిని తీసుకువెళ్ళాలని నీకు మనిషి కావాలి, నువ్వు ఒక్కడ వెళ్ళి రాగలవా అని అనేక పర్యాయాలు ఆయన ఎన్నో ఇబ్బందులు అనుభవించాడు. యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? తెలివైన పని, నా కుటుంబం బాగుపడటానికి నేను మేలు పొందాలి, నా కుటుంబం సరైన స్థితిలో నడవడానికి నేను మేలు పొందాలి, నేను ఆశీర్వాదమైన స్థితిలో నేను నడవాలంటే నేను ఆయన్ని నా దగ్గర తెచ్చుకోవాలని ఏం చేశాడు తెలుసా? త్రోవెంట వెళ్తుంటే నజరేయుడైన యేసు అని కేకలు వేశాడు. ఆయన వేసిన కేకలో ఏముందో తెలుసా? విశ్వాసం ఉంది. ఎందుకనంటే అంత గొప్ప జన సమూహం నుంచి ఆయన నా వైపు తిరిగి చూస్తాడు, నన్ను ముట్టి స్వస్థపరుస్తాడు అని. అంత జన సమూహంని చూసి నా వైపు చూసి నన్ను స్వస్థపరుస్తాడు, నన్ను బాగు చేస్తాడు, నా కుటుంబం అభివృద్ధి పాలవుతుంది, నా కుటుంబం ఉత్సాహ సంతోష గానాలతో ఆయన ఆరాధిస్తాము, ఆయన స్తుతిస్తాము, ఆయన వెంబడిస్తాము అనే విశ్వాసము తొట్టిల్లిపోకుండా దృఢంగా ఉండి ఎంతో దూరాన జనాల మధ్యలో ఉన్న ప్రభువు వారిని కేకేసినప్పుడు ఆయన వెంటనే ఆయన తట్టు తిరిగాడు. వెంటనే. ఈనాటి దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సమస్య నిమిత్తము, నీ ఇబ్బందుల నిమిత్తము, నీ ఇరుకుల నిమిత్తము నువ్వు గుడ్డితనంలో బ్రతుకుతున్నావేమో, నీ కొరకు దేవుడు ఈ గ్రామానికి వచ్చాడు. నువ్వు పరిశీలన చేసినట్లయితే నిన్ను బాగు చేయడం కొరకు, నీ స్థితిగతులు మార్చడం కొరకు, విలువలని నీ జీవితాన్ని వెలుగుకరంగా మార్చడం కొరకు, చీకటి అంధకార బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావు కదా, నిన్ను మహా అద్భుతమైన వెలుగులను తీసుకురావడం కొరకు దేవుడు నీ కొరకు ఈ గ్రామానికి వచ్చాడు. ఆనాడు గుడ్డితనంలో ఉన్న వారిని నజరేయుడైన యేసు నన్ను బాగు చెయ్యి అని అడిగితే అతని విశ్వాసం ద్వారా స్వస్థత పొందాడు. మనం చదివాం కదా 52వ కీర్తనలో. అందుకు యేసు నువ్వు వెళ్ళి నీ విశ్వాసమే నేను స్వస్థపరచుతా అన్నాడు. ఒకటే మాట, నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు స్వస్థపరచబడతావు అని అన్నాడు. అంతేగాని ఆయనకి ఏదో కాగితం రాసిచ్చి నువ్వు పలానా హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు పలానా బొబ్బిలి హాస్పిటల్కి వెళ్ళు, పలానా భారత్పూర్ హాస్పిటల్కి వెళ్ళు, పలానా విజయనగరం హాస్పిటల్కి వెళ్ళని చెప్పలేదు. ఒకటే మాట, నువ్వు విశ్వాసం ఉంచు, నీ విశ్వాసం నేను బాగు చేస్తా అన్నాడు. వెంటనే ఎక్కడ ఉందో తెలుసా? స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. వెంటనే కనులు తెరచబడ్డాయి. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పరిశీలన చేసినట్లయితే ఏ విషయాల్లో గుడ్డితనంలో పడిపోయావో, నీ కొరకు ఈ గ్రామానికి ప్రభు వచ్చినప్పుడు నీవు విశ్వాసంతో నేను బాగుపడాలి, నా కుటుంబం బాగు చేయబడాలి, నా బిడ్డ అది ఉన్నత స్థానాన్ని అధిగమించాలని ఆశపడుతున్నావు కదా, నీ కొరకు దేవుడిలో ఈ గ్రామానికి వచ్చాడు. నీ కొరకు యేసు ప్రభు ఈ గ్రామానికి వచ్చాడు. స్వరములెత్తి విశ్వాసంతో కేకలు వేసి అడుగు, అయ్యా నేను బాగుపడాలి, నా కుటుంబ వ్యవస్థ బాగు చేసుకోవాలి, నా బిడ్డలు మంచి స్థాయిలో నేను పెంచాలి, నేను కూలినాలి చేసుకుని బ్రతుకుతున్నాను, కానీ నా బ్రతుకు చిరిగిన సంచి అయిపోతుంది. నా కొరకు ఒక్కసారి నా వైపు తట్టు చూడు ప్రభా, నా కొరకు ఒక్కసారి తట్టు చూడు. నువ్వు ఎన్నోసార్లు అనేక మందిని కేకలు వేస్తుంటావు, కానీ నీ వైపు చూసిన వారు ఉన్నారో లేదో గమనించాలి. నీ వైపు చూసి నీ స్థితిగతులు మార్చి నేను బాగు చేసిన వారు ఉన్నారో లేరో, కానీ నజరేయుడైన యేసు నీ కొరకు ఈ గ్రామానికి వచ్చి నువ్వు ఎప్పుడు పిలుస్తావా అని ఎదురు చూస్తున్నాడు. ఈ విషయాన్ని నీ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఆనాటి దినమున త్రోవ పక్కన గుడ్డివాడిని స్వస్థపరిచినట్లు దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. మరొక విషయాన్ని రాత్రి మనం పరిశీలన చేద్దాం. మరి అదే గ్రామంలోకి వెళ్తున్నప్పుడు పక్షవాయువు గల ఆయన ఒక ఆయన వచ్చాడు. అక్కడ తీసుకొని వచ్చారు. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము
రెండవ అధ్యాయం 5వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే మార్కు సువార్తలో విశ్వాసమును చూసి నీ పాపమును క్షమించబడును. 2వ అధ్యాయం 5వ వచనం, యేసు వారి విశ్వాసమును చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి పక్షవాయువు గలవానితో చెప్పాను. ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే పక్షవాయువు గల ఆయన వచ్చి, అంటే పక్షవాయువు అనగా పక్షవాయువు అనగా లేవలేని స్థితి, మంచం పట్టిన స్థితి, బయటికి రాలేని స్థితి. ఒక వ్యక్తి మంచం పడితే అతనికి ఏం చేయాలి? అతను ఏమైనా తెచ్చుకోవాలని స్థితి కాదు. పోనీ అతను ఏమైనా కొట్టు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు పాలబడి తెచ్చుకోవాలని స్థితి కాదు. ఏమీ తెచ్చుకోవాలని స్థితి. అతను కనుక మంచం పడితే అతని కొరకు 2-3 పరిచారకులు కావాలి. లేదా ఒక మనిషి అలాగే అక్కడ కూర్చొని అతనికి నీళ్లు కావాలంటే నీళ్లు, పాలు కావాలంటే పాలు, అన్నం కావాలంటే అన్న సమస్తము ఆయన దగ్గర తీసుకెళ్ళి పెట్టాలి. అలా పెట్టాలి. అలా పెట్టాల్సిన అతనికి ఎలా ఉండదు చెప్పండి? 1 రోజు 2 రోజులు భారము బాధ అనుకొని ఏదో కష్టం అనుకొని పెడతాం. 3వ రోజు 4వ రోజు 5వ రోజుకి వస్తే చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ప్రతిసారి ఏంటి మాకేంటి పరిస్థితి, మాకేంటి స్థితి, మాకేంటి బాధ అనిపిస్తుంది. నేను ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఈ రాత్రి ఒక యవనస్తుడు బాగా సంపాదించి బాగా ఆరోగ్యం ఉండి అన్నీ ఉన్నాయి. అయితే ఒకనొక దినమున అతను చేసిన ఇబ్బందుల వల్ల, ఇబ్బందులు అంటే ఆయన చేసిన పాప పనులు, ఆయన చేసిన వ్యసనాలు, ఆయన చేసిన తప్పుడు ఆలోచనలు, ఇలా అనే కొన్ని అతను సంపాదిస్తున్న కొలది ఏమనుకున్నాడంటే నాకేంటి ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఉన్నాయని ఆనందించాడు. అయితే ఒకనొక దినమున, అన్ని రోజులు మనవి కాదు, ఒకనొక దినమున పరిస్థితులు తలకిందులైపోయి, ఇలాగే దేవుడు ఎలా అయితే పక్షవాయువు గల ఆయన స్వస్థపరచడానికి విషయం మనం జ్ఞాపకం చేస్తున్నాం కదా. ఆయన అనుకోకుండా మంచం పట్టాడు. గొప్ప ఆరోగ్యవంతుడు. అసలు అనుకోని రీతిగా మంచం పట్టేసరికి కొన్ని దినాలకి జనాలు ఏమని అనుకుంటారంటే బాగా పరిచయం వ్యక్తి, ధనవంతుడు ఎవరైనా సరే ఒక 2 రోజులు కనబడిపోతే ఏదో క్యాంప్ వెళ్ళాడేమో అనుకుంటాం. ఏదో ఊరు వెళ్ళాడు, లేదా విజయవాడ వెళ్ళాడో, లేకపోతే ఎక్కడ విశాఖపట్నం వెళ్ళాడో, ఏదో ఊరు వెళ్ళాడు అనుకుంటాం. కనబడకపోతే 4 రోజులు అయిపోతుంది, 5 రోజులు అయిపోతుంది, వారం అయిపోయింది, 10 రోజులు, నెల అయిపోయింది. జనాలకి అనుమానం వచ్చింది. ఎలా అంటే ఏంటి ఈ మనిషి కనబడట్లేదు, ఊళ్ళో తిరగట్లేదు ఏంటి అని అంటే తన భార్య కూడా బయటికి రావడానికి సంకోచించింది. తన తల్లిదండ్రులు బయటికి రావడానికి సంకోచించారు. కారణం ఏమిటంటే ధనం ఉందని విర్రవీగాడు, ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయని విర్రవీగాడు, ఆరోగ్యవంతని విర్రవీగిన మనిషి హఠాత్తుగా మంచం పడేసరికి అందరికి తల కొట్టేసినట్టు అయిపోయింది. అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి, బయటకు వచ్చి తల మొహం చూపించుకొని అటుగా వెళుతున్న వాళ్ళు పరిశీలన చేద్దామని ఇంటికి వెళ్ళి అడిగారు. మా పలానాయన ఏంటి రావట్లేదేంటి, అన్నగారు బయటికి రావట్లేదేంటి అని అన్నారు. రావట్లేదనేసరికి ఏం జరిగింది అంటే వాళ్ళు దాచుకోలేక ఎక్కి భార్య ఏడుస్తుంది. ఎక్కి భార్య ఏడ్చి ఏమంటుందో తెలుసా? అయ్యా అన్నగారికి బయటికి రాలేని పరిస్థితి. ఏమైంది? ఆయన మంచం పట్టాడు. కదలేని స్థితి, మెదలేని స్థితి. నేను మా అత్తగారు, మా మామగారు, మరుదులు అందరము ఆయన పని చేస్తున్నాం. ఆయన చేతి కింద అయిపోయాం. ఇప్పుడు ఆయన ఆరోగ్యం ఉన్నన్ని రోజులు, సంపద జోబులు వేసుకొని తిరిగినన్ని రోజులు ఆయన వెంట అనేక మంది తిరిగారు. ఆయన పాపంలో పడిపోతుంటే కూడా అనేక మంది తిరిగారయ్యా. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు నాకు కనీసం నా గుమ్మం తొక్కలేదు. ఈరోజు నువ్వు వచ్చి అడిగేవని నీతో చెప్తున్నాను ఈ మాట. నా గుమ్మం తొక్కలేదు అని వెంటనే ఆయన మనసు దగ్గరికి చూస్తే ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒంటి మీద ఒక లుంగి మాత్రమే ఉంది. ఆయన చుట్టూ గిన్నెలు, డబ్బాలు, ఆయన వాంతులు చేసుకుంటూ వాంతులు తీయడానికి ఒక డబ్బా, మోషన్ తీయడానికి ఒక డబ్బా, టాయిలెట్ తీయడానికి ఒక డబ్బా, ఇలా ప్రతి ఒక్కటి సపరేట్గా పెట్టి ఆయన దగ్గర ఒక మనిషిని కాపలా పెట్టారు. ఆయన ఎప్పుడు ఏది అడుగుతాడో తెలియదు. తీసుకొచ్చి ఇవ్వాలి, బాగు చేసుకోవాలి నా భర్తని భార్య విలువిలాడిపోతుంది. తల్లిదండ్రులు అయ్యో చిన్నప్పటి నుంచి నా కుమారుడికి బాధ అంటే తెలియకుండా పెంచాం, గాయం అంటే తెలియకుండా పెంచాం, ఇలాంటి స్థితి నా కుమారుడికి ఎలా వచ్చింది అని ఏడుస్తున్నారు వాళ్ళు.
ఏడుస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఆ ఇంటికి వచ్చిన ఆయన వాక్ తీసుకొని ఊరంతా పంచడానికి వెళ్ళాడు. ఊరంతా పంచడానికి వెళితే గుసగుసలు ఆడుకుంటుంది గ్రామం అంతా. ఏమన్నా తెలుసా, ఇక అన్న మన ఊరు రాడు, అన్న మన ఏరియాకి రాడు. కారణం, అన్న మనసు పెట్టేసాడురా, ఇక ఆయన ఎప్పుడైనా చచ్చిపోతాడు. అన్న వెంటనే ఆ ఇంటి గుమ్మం తొక్కడం మానేశాడు. ఇక ఆ ఇంటి గుమ్మం తొక్కడం మానేశాడు. ఎందుకంటే తెలుసా, ఆయన ఆరోగ్యం కొరకు వారు తిరగని వీధులు లేవు, తిరగని దేశాలు లేవు, వెళ్ళని డాక్టర్ లేడు, కలవని వైద్యుడు లేడు. ఈనాటి దినాల్లో ఎక్కువ చూస్తే జ్యోతిష్యుల్ని వాళ్ళని కలిసే రోజు అన్నీ అయిపోయినాయి. వాళ్ళు దగ్గర ధర్మంతా మొత్తం ఖర్చు పెట్టేశారు, ఏమీ లేదు. తినడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆ ఇంటికి వెళ్ళేవాడు మానేశారు. అప్పటి వరకు సహవాసం చేసేవాళ్ళు కూడా వెళ్ళడం మానేశారు. ఆ మాట తెలిసిన ఎందుకంటే తెలుసా, వెళ్తే మళ్ళీ మనమే ఇవ్వాల్సి వచ్చిందేమో. నీ దగ్గర ధర్మం అన్ని రోజులు, నీ దగ్గర డబ్బు ఉన్నన్ని రోజులు ప్రతి మనుషుడు నీ వెంట తిరుగుతాడు. నీకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, వ్యాధులు వచ్చినా నిన్ను చూసుకోవాల్సింది నీ భార్య బిడ్డలు మాత్రమే, నీ తల్లిదండ్రులు మాత్రమే. ఈ లోకంలో ఎవరు నీ వెంట రారు. నీ స్నేహితులని ధర్మనంతసేపు నీ వెంట వస్తారు. తర్వాత యవనస్తుడు మంచం పెట్టిన తర్వాత వారి స్థితిగతులన్నీ ఆ తలకిందులైపోయి, ఆస్తి పరులు, పెద్ద బిల్డింగు, ఎకరాల ఎకరాల ఆస్తి ఉన్న వాళ్ళంతా మొత్తం కోల్పోయారు. ఎందుకంటే బాగు చేసుకోవాలని. చిన్న బిడ్డల పరిస్థితి చూస్తుంటే విలవిల్లాడిపోతున్నారు తల్లిదండ్రుల బాధ. అరే మా కుమారుడు మాకు ఆసరాగా ఉంటాడని మేమెంతో ఆశపడ్డాం, కానీ వాడు ఎంగిలి పళ్ళలు మేము కడగాల్సి వస్తుంది. మాకేంటి పరిస్థితి అని అన్నప్పుడు అట్టుగా వెళుతున్న ఒక అక్క వెళ్ళి ఈ కుటుంబ పరిస్థితిని తెలుసుకొని ఇలాగే కూటలు జరుగుతున్నప్పుడు వెళ్ళి ఆ చెల్లిని ఆ దగ్గర అక్కడ జరుగుతున్న కూటల దగ్గర తీసుకువెళ్ళి చెప్పించింది. ప్రార్థనలో కూర్చున్నారు. ఆనాడు ఇదే మాటలు దేవుని సన్నిధిలో వినిపించబడుతున్నప్పుడు నజరేయుడైన యేసు అనే గుడ్డివాడు కేకేసినప్పుడు విశ్వాసంతో స్వస్థపరచబడతావు అనే మాట ఆ తల్లిని బాగా తాకింది. తాకిన వెంటనే ప్రార్థన అయిపోయింది. కూర్చున్న మరక నుంచి కదలలేదు ఆ తల్లి. కదలకపోతే ఎక్కి ఏడుస్తుంటే దైవజనుడు వర్తమానాలు అన్నీ అయిపోయినాయి. కూర్చొని వెళ్ళి పలకరిస్తున్నాడు. ఏమనంటే, తల్లి ఏంటి పరిస్థితి ఏంటి, ఎందుకు అలా వెలువెల్ల ఏడుస్తున్నావు అంటే, అన్నా నా పరిస్థితి ఇలా ఉందన్నా. ఒకప్పుడు నా భర్త ఎంతో సంపాదించి వ్యసనాల పాలైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఎంతో మందిని వెంట పెట్టుకొని తిరిగాడు. కానీ ఈరోజు ఒక్కడు కూడా నా భర్తను బాగు చేయడానికి రాలేదన్న. మా ఆస్తి అంతా ఆయన బాగు చేయడం కొరకే పారేసేసుకున్నాం. మా పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజు ఎవరిని పెడితే తినాలి, నా భర్తకి నేను ఏం పెట్టాలి అనే స్థితిలోకి వచ్చేసామన్నా. మేము సున్నాకు వచ్చేసామన్నానంటే ఆ తల్లి ఎక్కెడుతున్న దైవజనుడు చూసి, నువ్వేం భయపడుతు తల్లి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. గుడ్డివాడి కొరకు ఆ గ్రామం వెళ్ళి యేసు ప్రభు నీ కొరకు ఈ గ్రామానికి వచ్చాడు. నువ్వు పిలిచిన వెంటనే పలికాడు కనుక రేపటి దినాన నీ భర్త లేచి నడుస్తాడు అని ఒక ప్రవచనం చెప్పి ప్రార్థన చేసి, ఈనాటి నువ్వు ఈ రాత్రి నీ భర్త దగ్గర కోసం కన్నీరు కార్చేయడు, తప్పక నీ భర్త లేవనెత్తుతాడు అని చెప్తే కన్నీరు కార్చి ఏడ్చింది. మరుసటి దినాన లేచి ఆమె భర్త ఆ చెల్లెలు లేపుతున్నాడట. లేపితే వెంటనే లేచి ఆశ్చర్యపోయిందట. తెలుసా, దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయింది. ఎందుకని తెలుసా, లక్షలు పోసాము, ఎంతో మంది దగ్గర తీసుకువెళ్ళాను, కానీ ఎవరూ బాగు చేయలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళా ఏదో 4 బిళ్ళలు ఇస్తున్నారు, మరలా ఆ మనిషిని తీసుకొస్తున్నాం. ఆటో ఛార్జీలు, కారు ఛార్జీలు, ట్రైన్ ఛార్జీలు మొత్తం ఎన్నో తగలేసాం, కానీ ఎటువంటి ఖర్చు లేకుండా నా భర్త లేచి కూర్చున్నాడే. ఇన్ని రోజు ఎంత పొరపాటు చేశానో. నేను పిలిస్తే నా కోసం వచ్చాడే, ఆయన ఎప్పుడో పిలుచుంటే నా భర్త ఎప్పుడో లేచేవాడని భర్త లేచిన వెంటనే ఈ విషయం అంతా భర్తకు చెప్తే భర్త ఏం చేశాడు తెలుసా, ఇన్ని రోజుల్లో జరిగినదంతా తన భార్యని కనుక్కొని, నా కోసం ఎవరైనా వచ్చారా, నేను పలానా వారికి అంత మందు పంపించాను, ఇంత ధనం ఇచ్చాను, అంత సహాయం చేశానని అందరికీ చెప్తే, నీ కోసం ఒక్కరు కూడా రాలేదు, నీ బంధువులు రాలేదు, నీ అన్నదమ్ములు రాలేదు, ఎవ్వరూ రాలేదు.
నేను మీ అమ్మ నాన్న కూర్చొని ఏడుస్తున్నాం ప్రతిదినం. నువ్వు ఇలా లేవడానికి కారణం ఏమిటో తెలుసా? మేము చేసిన పని కాదు, మేము తీసుకెళ్ళిన వైద్యులు కాదు, నువ్వు వేసిన మందు బిడలో కాదు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ గ్రామానికి వచ్చాడు, నేను స్వస్థపరచడం కోసం, నా కోసం వచ్చాడు, నీ కోసం వచ్చాడని చెప్పింది. వెంటనే మారు మనసు పొంది రక్షణ తీసుకొని ఆ సహోదరుడు వ్యసనాల నుంచి విడిపించబడి, ఎవరైతే అతన్ని ఎంతగానో అనుసరించిన వారందరి నుంచి విడిపించేసి ఒక్కడే చక్కగా దేవుడిని ఆరాధించుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డారా, అంటే ఆయన అలా స్వస్థపరచబడడానికి కారణం ఏంటంటే విశ్వసించాడు. అక్కడ చదువుతున్న ప్రకారము యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఆయన చూసి, ఆయన విశ్వాసం చూసి అప్పుడు వరకు చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి అని అన్నాడు. ఇది కూడా ఒక ఆశ్చర్యకరమైన విషయమే. ఏంటంటే ఈ విషయం చెప్పిన వెంటనే అక్కడ ఉన్నవారు కొంతమంది ఎక్కిరిచ్చారు. ఏమని తెలుసా? ఎలా అంటే ఈయన ఎంత ఇదిగా అలా చెప్తాడు అంటే, విశ్వాసంతో స్వస్థపరచబడతాం అని అంటే స్వస్థపరచబడిపోతారా అని ఎక్కిరింపు మాట. ఎలా అంటే పరిసయ్యులు సద్దుకయ్యులు అక్కడ ఉండి ఈ విషయాన్ని చూసి, ఓ బాబు నువ్వు దేవదూషణ చేస్తున్నావు, దేవుని అవమానపరుస్తున్నావు, నీకు అసలు కనీసం ఇంకిత జ్ఞానం ఉందా? స్వస్థపరచబడటం ఏంటి? నువ్వు పాప క్షమాపణ ఎలా ఇవ్వగలుగుతావు? నువ్వు ఎలా పాపాలు ఒప్పుకున్నావని ఎలా మాట్లాడగలుగుతావు అని దేవుణ్ణి వెక్కిరించారు. యేసు ప్రభుని వెక్కిరించారు. ఈనాటి దినమున దేవుని వాక్యము అనేక మందికి వెక్కిరింపుగా ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం ద్వారా నువ్వు అనుసరించి వెంబడించి విశ్వసించినట్లయితే పక్షవాయువు గల యవనుడు అనేక సంవత్సరాల నుంచి తన కుటుంబీకులకు భారంగా ఉంటుందని ఆలోచన చేసి చనిపోదామనే స్థితిలో ఉన్నప్పుడు ఆ గ్రామానికి యేసు ప్రభువు వచ్చి అందరినీ పరిశుద్ధులుగా చేసి అనేక మందికి దయ్యాలు వెళ్ళగొడుతూ స్వస్థతలు కలిగిస్తూ అనేక మంది స్థితిగతులు మారుస్తున్నప్పుడు నన్ను కూడా బాగు చేస్తాడన్న విశ్వాసంతో అతను వచ్చి ఒక్క అవకాశం నాకు కలిగించకపోతా, బ్రతికితే నేను స్వస్థపరచబడతాను లేదా ఇదే కుష్ఠరోగంగా చచ్చిపోతానని నిర్ణయించుకొని వచ్చాడు కనుక ఆయన ఎందుకు దేవుడు చెప్తున్న మాట, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని చెప్పాడు. ఇది వెక్కిరింపుతనంగా ఉంది ఈనాటి దినాలు అనేక మందికి. ధనము చూసి పరిస్థితులు చూసి వెక్కిరించడం కాదు. నువ్వు అనేక మంది దగ్గర డబ్బులు పారేసుకుంటూ వచ్చావు, కానీ నేను క్షమించాను, నీ ఆరోగ్యం బాగైందని కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే ఆయన మాటలకి ఎక్కిరింపుతనంగా మాట్లాడారు అనేక మంది. మనం తర్వాత చదువుతాం చూడండి. 6వ వచనం, శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి వారు ఇట్లా ఎలా చెప్పుచున్నాడు, దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపము క్షమించగలిగిన వాడెవడు, తమ హృదయమును ఆలోచించుకొని వారు తమలో తాము ఇలాగ చేసుకున్నప్పుడు యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపంలో క్షమించమని చెప్పుట అంత సులభమా? అంత తేలిక? ఆ మాట చెప్పడానికి అంత సులభమైన మాట నువ్వు నేను ఈ మాట చెప్పలేము. ఎందుకని తెలుసా? మనలో పాపం ఉండొచ్చు, ఏదో సందర్భంలో ఏదో పరిస్థితుల్లో తండ్రిని కొట్టవచ్చు, తల్లిని కొట్టవచ్చు, తల్లిని దూషించవచ్చు, అసలు మనసులో సణుకోవచ్చు, మనసులో తిట్టుకోవచ్చు. ప్రతిదీ పాపమే. మనం ఏది మాట్లాడినా, బూతులు మాట్లాడిన పాపమే, అనుసరించిన పాపమే, వ్యర్థమైన ఆలోచించిన పాపమే. కానీ దేవుడు ఈ మాట చెప్పడానికి మీకు ధైర్యం ఉందా అని సవాల్ విసిరాడు. అందుకే యేసు ప్రభువు ఆ గ్రామానికి వచ్చి పక్షవాయువు గలవారి పాపములు క్షమించబడ్డాయన్న ధైర్యం మీకున్నదా? ఇది మీకు సులభమా? చెప్పండి, మీకు సులభమా అని అడిగితే నువ్వు లేచి నీ పొరిపెత్తుకొని నడవని చెప్పిన వెంటనే ఆ మాట చెప్పడం కూడా సులభమా? పక్షవాయువు కలిగి ఉంది, ఒక ఇంజక్షన్ చేయలేదు, ఒక ట్యాబ్లెట్ వేయలేదు, ఒక సెలైన్ పెట్టలేదు, పక్షవాయువు గలవారిని పొరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోయి ఎంత సులువుగా అంత తేలిగ్గా చెప్పడం అది సులభమైన విషయమా? మీరు చెప్పగలరా సులభమైన విషయం అని యేసు ప్రభువు అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నీకు ఈ రాత్రి సులభమైన విషయం అని కనిపించినట్లయితే నువ్వు ఎవరిని వెంబడించినా తప్పలేదు. అది ఎంత కష్టతరమైన మాట తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయని, నిన్ను దేవుడు క్షమిస్తున్నాడని, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని ఎంత కష్టమైన మాట తెలుసా? ఈనాటి దినాల్లో చాలా తేలికైపోయింది దేవుడు అంటే. నీ యందు భయభక్తులు గలవారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని పరలోక రాజ్యము చెప్తున్నది కదా. దేవుని యందు హృదయ శుద్ధి గలవారు నువ్వు జీవించగలుగుతున్నావా? నువ్వు బ్రతుకుతున్న అనేక ప్రయోగాలు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి,
నీ పరుపెత్తుకొని నడు అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి అదేవిధంగా 15వ వచనంలో మనం చూసినట్లయితే 11వ వచనంలో చూసినట్లయితే పక్షవాయువు గలవాడిని చూసి నువ్వు లేచి పరిగెత్తి ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు లేచి పరిగెత్తుకొని వారందరూ ఎంతో నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుని మహిమ పరిస్థితి వచ్చింది. దేవునికి స్తోత్రం. చూసారా ఆయన ఎంత ధైర్యంగా మాట చెప్పాడు. ఏమని? పక్షవాయు గలాన్ని చూసి నువ్వు లేచి నీ పరిగెత్తుకొని పో. వారందరూ చూసి ఆశ్చర్యపడిపోయారు. అక్కడే ఆశ్చర్యపడిపోయి, అరే మనం ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూడలేదే, ఎవరికైనా ఏదో ఆరోగ్యం బాగోకపోతే గబగబా ఆటో వేసుకొచ్చేసి తీసుకెళ్ళిపోతాం ఎక్కడికో, కానీ బాగు చేయబడ్డడం ఎంతవరకు మనం చూడలేదు. యవనస్తుడు అనేక సంవత్సరాల నుంచి కుటుంబానికి భారంగా బ్రతుకుతూ ఎప్పుడు చనిపోదామనే స్థితిలో బ్రతుకుతున్న ఇతన్ని ఆయన కొరకు దేవుడు ఆ గ్రామానికి వచ్చి స్వస్థపరుస్తున్న అనేక మందిని చూసి విశ్వాసం ఉంచి నన్ను స్వస్థపరుస్తాడేమో అన్న విశ్వాసంతో, అపనమ్మకంతో కాదు, విశ్వాసంతో ముందరికి వేసి అయ్యా నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి అని అందరిని అడిగి ఆ మంచంతో పాటు తీసుకువెళ్ళారు. ఆ పరువుతో పాటు తీసుకువెళితే అతను బాగు చేశాడు. దేవుడు స్వస్థత పరిచాడు. అతనికి ఒక ట్యాబ్లెట్ ఏదో ఇచ్చిన ఆడు లేచుకో తగ్గిపోతుందని చెప్పలేదు. అతనికి ఏదో ఇంజక్షన్ చేసిన 4 రోజులు అటు నడువు తగ్గిపోతుందని చెప్పలేదు. ఒకటే మాట, నీ పాపములు క్షమించబడ్డాయి ఈ రాత్రి. నీ పరిగెత్తుకున్న నడువు ఈ రాత్రి. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యాన్ని విడిచిపెట్టి నడువు ఈ రాత్రి. నువ్వు స్వస్థపరచబడతావు, నువ్వు విడుదల పొందుతావు. ఈ రాత్రి దేవుడు నీతో సెలవిస్తున్నాడు. నీ కొరకు గుడ్డితనమే బ్రతుకుతున్నావు కదా, వ్యసనాల బానిస అయిపోయి అనాలోచితంగా బ్రతుకుతున్నావు కదా, నీ కొరకు దేవుడు ఈ రాత్రి గ్రామానికి వచ్చి ఉన్నాడు. నీ పరుపులో కట్టుకొని బ్రతుకుతున్నావు, పాపాన్ని మూట కట్టుకొని బ్రతుకుతున్నావు కదా, ఈ గ్రామానికి నీ కొరకు దేవుడు వచ్చి ఉన్నాడు. వాటన్నిటి నుంచి విడిచిపెట్టి నువ్వు స్వస్థతను పొందితే గొప్ప విడుదల చూస్తావు ఈ రాత్రి. చివరిగా మరొక విషయం చూసి మనం ముగించుకుందాం. నువ్వు అనేక పర్యాయాలు నేను ఎలా స్వస్థతను పొందాలి, నేను ఎలా బాగు చేయబడాలి, నా ఆర్థిక స్థితులు ఎలా బాగు చేయబడాలి అని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా. కానీ నేను దేవునికి ఎలా ప్రార్థించాలి, నా కొరకు దేవుడు నా మాట ఎలా వింటాడు నువ్వు ఆలోచిస్తున్నావు కదా. నీ కొరకు దేవుడు ఈ గ్రామానికి ఒక దాసుని తీసుకొని వచ్చాడు. నీ కొరకు దేవుడు ఈ గ్రామానికి ఒక దాసుని ఏర్పరచుకొని వచ్చాడు. నువ్వు ప్రార్థన చేయాలని నీకు ఆసక్తి ఉంటే, నువ్వు విశ్వసించి నీ కుటుంబ పరిస్థితి మార్చాలని ఆసక్తిగా ఉంటే, నీ తండ్రి మార్చబడాలని ఆశపడితే, నీ కుమారుడు మార్చబడాలని ఆశపడితే, నీ బిడ్డలు మార్చబడాలని ఆశపడితే, నీ స్థితిగతులని మార్చబడాలని ఆశపడితే, ఈ రాత్రి దేవుడు నీతో ఒక విషయం చెప్తున్నాడు. చూడండి 20:17 వచనంలో, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. వారు పిల్లలను కనిరి. దేవునికి స్తోత్రం. అబీమెలెకు ఎవరు తెలుసా? రాజు. అబీమెలెకు రాజు. అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది, అబ్రహాము దేవుని యందు ప్రార్థించగా అబీమెలెకు అతని పిల్లలు, అబీమెలెకు అతని భార్య, అతని దాసులను అందరూ బాగు చేయబడ్డారు. అప్పుడు వారు పిల్లల్ని కన్నారు. ఏలనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంట్లో ప్రతి గర్భమును మూసేశాడట. అబ్రహాము అయిన భార్య అయిన సారాను బట్టి అబీమెలెకు రాజ్యంలో, అబీమెలెకు ఇంట్లో గర్భాన్ని మూసేశాడట. అప్పుడు అబ్రహాము కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు, ప్రభా అబీమెలెకుని జ్ఞాపకం చేసుకో, నా వల్ల ఏమైనా దోషాన్ని క్షమించడు ప్రభా అడిగాడు. క్షమించమని అడిగాడు. అబీమెలెకుని జ్ఞాపకం చేసుకోయ్యా, మాకు ఎంతో ఆతిథ్యం ఇచ్చాడు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు, అయ్యా మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అని జ్ఞాపకం చేసుకోని దేవుని దగ్గర ప్రార్థించగానే అప్పుడు దేవుడు ఆయన మొరను ఆలకించి అబీమెలెకుని అతని భార్యని దాసులను అందరినీ బాగు చేసి అతనికి పిల్లల్ని కలగనిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు పరిశీలన చేస్తున్నావు కదా, నేను ఎలా ప్రార్థన చేయాలి, నా కోసం ఎవరు ప్రార్థన చేస్తారు, నా కోసం ఎవరు కన్నీరు కారుస్తారు, నా కోసం ఎవరు వస్తారు నువ్వు పరిశీలన చేస్తున్నావు. ఈ రాత్రి నీ కోసం దేవుడు గ్రామానికి దాసుని పంపించి ఉన్నాడు. ఆనాడు అబీమెలెకు ఇంటికి అబ్రహాము వెళ్ళినప్పుడు, అబ్రహాము అబీమెలెకు ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు
అబీమెలెకుని తన భార్యని దాసుడు అన్నది బాగు చేసినట్లుగా ఈనాడు గ్రామానికి నీ కొరకు దాసుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు పంపించి ఉన్నాడు కనుక నువ్వు కనుక విశ్వాసం ఉంచి నజరేయుడైన యేసు అని కేకలు వేసినట్లయితే నువ్వు ఆర్థిక పరిస్థితుల గురించి బాధపడుతున్నావా? నీ స్థితిగతులన్నీ మార్చబడటం కోసం ఆయన వచ్చి ఉన్నాడు. నీ ఆరోగ్యాన్ని బాగు చేయడానికి వచ్చి ఉన్నాడు. నీ వ్యసనాల నుంచి విడుదల కలిగించడానికి వచ్చాడు. నిన్ను క్షమించి స్వస్థత కలిగించి నిన్ను అనేక పర్యాలు బాగు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా ఈ గ్రామంలో ఉంచడం వరకు ఆయన వచ్చి ఉన్నాడు. నువ్వు ఆలోచన చేసినట్లయితే, నువ్వు పరిశీలన చేసినట్లయితే, నువ్వు విశ్వసించినట్లయితే నా కొరకు క్రీస్తు ఈ గ్రామానికి వచ్చాడు, నా కొరకు యేసు ఈ గ్రామానికి వచ్చాడు. గుడ్డివాడు అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు, నేను బాగు చేయబడాలి అని. వెళ్ళడానికి అవకాశం లేదు, తీసుకువెళ్ళడానికి అవకాశం లేదు. వింటున్నాడు కానీ బాగు చేసేవాడు, బాగు చేసే ఆయన సంగతి వింటున్నాడు కానీ తీసుకువెళ్తానికి లేదు. ఈ రాత్రి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, ఎంతో కాలం బట్టి నేను ఇదే బ్రతుకుతున్నానే, మార్చబడలేకపోతుంది కానీ నాకు క్రీస్తు తెలుసు. కానీ నన్ను క్రీస్తు దగ్గర తీసుకువెళ్ళేవారు ఎవరు అని అనుకుంటున్నావు కదా. నీ కొరకు ఈనాడు అబ్రహాము ఆయన అబీమెలెకు దగ్గర కోసం వెళ్ళి ఎలా అయితే ప్రార్థన చేశాడో, దేవుడు నీ కొరకు నా కొరకు ఈ మధ్యకి దాసులు తీసుకొని వచ్చి ఉన్నాడు. నీ కొరకు ప్రార్థన చేయడానికి, నీ స్థితిగతులు మార్చబడడానికి, నీ అప్పులు తీర్చడం కోసం, నీ సమస్యలు తీర్చడం కోసం, నీ బిడ్డలు బాగా స్థితిలో నడిపించడం కోసం, నీ బిడ్డలు సరైన స్థితిలో నడిపించడం కోసం, నువ్వు ఉన్నత స్థితిలో హెచ్చించడం కోసం, గొప్ప ఆశీర్వాదం పొందడం కోసం నువ్వు ఎంతమందిని కేకలు వేసిన నీ వైపు చూడట్లేదంటే, నువ్వు రాత్రి పరిశీలన చేసినట్లయితే, నువ్వు కేక వేసిన వెంటనే నీ కొరకు నజరేయుడైన యేసు చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు కేక వేయడమే ఆలస్యం, నువ్వు పిలవడమే ఆలస్యం. నువ్వు వేస్తున్న ప్రతి కేక విశ్వాసంతో వేసినట్లయితే, నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన విశ్వాసంతో చేసినట్లయితే దేవుడు నీ వైపు చూసి నీ పొరుపుని ఎత్తుకొని పొమ్మట్లుగా నీ పాపములన్నీ తీసి అవతల పారివేసి నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నీ స్థితిగతులు మార్చడానికి, నువ్వు చూడలేని బ్రతుకున్న దేవుడు ఈ రాత్రి ఇవ్వడానికి గొప్ప అద్భుతాన్ని దేవుడికి ఈ రాత్రి చూపించి ఉన్నాడు కనుక అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా ఆయన నీకే వందనాలు, స్తోత్రాలు 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 నాయన. అయ్యా ఈ రాత్రి ప్రభా మీరు మాతో మాట్లాడారు, ఈ రాత్రి మీరే మాతో మాట్లాడారు ప్రభు. ఈ గ్రామానికి మీరు వచ్చారు, ఈ గ్రామంలో మీరు నడుస్తున్నారు, ఈ గ్రామంలో ప్రతి ఇంటిని దర్శిస్తున్నారు నాయన. పరిపూర్ణ గుడ్డితనం నుంచి విడిపించండి, వారికున్న అనారోగ్యం నుంచి విడిపించండి, వారికున్న సమస్యల నుంచి విడిపించండి. అయ్యా తండ్రి వారి జ్ఞాపకం చేసుకోండి. ఆనాడు గుడ్డివాడు నజరేయుడైన యేసు నా కోసం వచ్చావు ప్రభా, ఎంతో విశ్వాసంతో కేక వేసిన వెంటనే తన వైపు తిరిగి చూసావు నాయన. ఈనాడు నీ మందిరానికి వచ్చాను బిడ్డలు ప్రభా, నీ వైపు కేకలు వేస్తున్నారు. నన్ను దర్శించు, నా సమస్యను దర్శించు, నా వైపు దర్శించు. నా కుమారుడి కోసం నేను ప్రార్థిస్తున్నా, నా కుమార్తె కొరకు నేను ప్రార్థిస్తున్నా. అయ్యా నేను గృహం లేదని ఎన్నోసార్లు చూస్తున్నాను, నాకు సహాయం దొరకట్లేదు. అయ్యా నేను విశ్వాసంతో అడుగుతున్నా, నా స్థితిగతులు మార్చు, నా ఇబ్బందులు మార్చు. అయ్యా తండ్రి నా కొరకు ప్రభు తిరిగి వచ్చావా, నా కొరకు గ్రామానికి వచ్చావా అని అడుగుదాం. పక్షవాయువు గలవాని పాపములు క్షమించబడేది అంత సులభమా అని సవాలు విసిన దేవుడు నీవు. ఈనాడు దినమున ప్రభా నీ వాక్యం అనేక మందికి చులకనైపోయింది, నీ మాటలు అనేక మందికి చులకనగా మార్చబడ్డాయి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, తేలికగా మాట్లాడిన వారందరూ నీ పరిచయాలు అగుడు కాక. అయ్యా తండ్రి ప్రభా ఈ రాత్రి ప్రభా ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా పాపములన్నీ విడిచిపెట్టి మా పరుపును ఎత్తుకొని మేము వెళ్ళాలి. మేము పక్షవాయువు గల స్థితిగతులు పడిపోయి ఉన్నాము. ఎన్నడూ ప్రభా పాపాలు చేయం, ఇంకెన్నడూ త్రోవ తప్పని స్థితిలో బ్రతుకుతాం. క్షమాపణ దయచేయి అయ్యా. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరి కోసం కన్నీరు కార్చే శక్తిని దయచేయి. అబీమెలెకు అబ్రహాము ప్రార్థించినట్లుగా ఈ గ్రామం కొరకు మేము ప్రార్థించడానికి శక్తిని దయచేయి. మీరే మాతో మాట్లాడమని, మీరే మమ్మల్ని బలపరచమని, ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరే దర్శించమని, మీరే బలపరచమని, రేపు జరగబోతున్న పునరుద్ధాన ఆరాధనలో ప్రభా మీరే తోడుగా ఉండి బహుబలంగా మీరే వాడుకొని శక్తిని అనుగ్రహించమని, నీ వైపు అనేక మంది తిరగడానికి కృపను దయచేయమని, ఈ సువార్త పరిచయం బహు విస్తారంగా మేము చూడడానికి కృపను దయచేయమని, ఈ రాత్రి గొప్ప విడుదల అనేక మందికి కలిగించమని
ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ గొప్ప శక్తిని పొందే కృపణ దయచేయమని, ఈ గ్రామం చుట్టూ మీరే కంచి వేసి కాపుదల దయచేయమని, పనులకు వెళుతున్న చుట్టూ కంచి వేసి కాపుదల ఇచ్చేయండి, ప్రయాణం చేస్తున్న వారి కాపుదల తెచ్చేయండి, చిన్నబిడ్డల చుట్టూ కాపుదల తెచ్చేయండి, యవనస్తుల చుట్టూ కాపుదల తెచ్చేయండి, ఉద్యోగాలు వెళుతున్న వారి చుట్టూ కాపుదల తెచ్చేయండి, ప్రతి ఒక్కరి చుట్టూ కాపుదల తెచ్చేయండి, చీకటి బంధకాల్లో విడుదల చేస్తున్న ప్రతి ఒక్కరిని కాపుదల తెచ్చేయండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరికి యేసు నామమున మీరే స్వస్థతను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాలు కట్టబడడానికి మీరే కృపణ దయచేయమని, మీరే నిండైన మెండైన మీరు మాకు అనుగ్రహించమని, జరగబోతున్న పునరుద్ధాన ఆరాధన జయకరంగా మీరే జరిగించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభా, చిన్న ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం. స్తోత్రాలు స్తోత్రాలు. మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, ఈ రాత్రి వచ్చిన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం. కుమారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న కుమార్తె ఎంతో శ్రద్ధగా నీ మాటలు ఆలకించింది. తన హృదయంలో భద్రపరుచుకునే కృపణ దయచేయండి, తన కుటుంబాన్ని కట్టుకునే కృపణ దయచేయండి ప్రభా. వారి తల్లిదండ్రులకి మారు మనసు రక్షణ దయచేయండి. వారు గృహం కోసం ఆశపడుతున్నారు, ఆ ఇల్లు కట్టబడడానికి, ఆ గ్రాంట్ రావడానికి మీరు సహాయం దయచేయండి ప్రభా. తన తమ్ముడు ఎంకర్ని జ్ఞాపకం చేసుకో, చదువుతున్న చదువులో రాకపోకలో తోడుగా ఉండు. యవన కాలం ముందుగా నీ కాడి మోసే కృపను నీ కుమారుడికి దయచేయండి అయ్యా తండ్రి. మరి చెల్లిని బాగా తీసుకొచ్చారు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రాలు. వారి ఇచ్చిన బిడ్డల చుట్టూ కంచి వేయండి, వారి చదువుల్లో తోడుగా ఉండండి, బాగా చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి అయా ప్రభా. ఆయన వెంటుండి నడిపించండి ప్రభా. చేసిన ప్రార్థన తోడుగా ఉండు అయా, బాగా చేసిన ప్రార్థన మీరు తోడుగా ఉండి గొప్ప మేలు దేవుని వారిపై కుమ్మరించండి. ఇచ్చిన తల్లిదండ్రుల చుట్టూ కంచి వేయండి, వారి కూడా ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే శక్తిని దయచేయండి ప్రభా. వారి ప్రభా చేస్తున్న కష్టజీతాన్ని ప్రభా మీరే దీవించి ఆశీర్వదించి నూరంతర ఫలంగా వారిని దీవించమని కోరుతున్నాం ప్రభా. గొప్ప ఆశీర్వాదాలుగా మీ సన్నిధిలో చూచులాగా వారికి సహాయం దయచేయండి ప్రభా. నాయన ఓ తండ్రి ప్రభా, ఏ బంధకాల నుంచి అయితే బాధపడుతున్నారో వాటిని అన్నిటి నుంచి విడుదల దయచి పక్షవాయువు గల అతను ఆయన బంధకాలన్నీ ప్రభా ఆ పక్షవాతం ధర తీర్చుకున్నాడు ప్రభా. మరి ఆయన ఎన్నో బాధలు పడ్డాడు. అలాంటి స్థితిగతులు ఎవరికి రానివ్వకుండా మీరే త్వరపడి ప్రభా గొప్ప విడుదల దయచేసి గొప్ప ఆశీర్వాదం మీ జీవితాలు మేము చూసి అయా ఈ గ్రామానికి మాదిరికరమైన కుటుంబంగా వీరిని దీవించమని ఆశీర్వదించమని కోరుతున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి, ఆశీర్వదించండి. మరి ప్రభు లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారు కూడా మారు మనసు రక్షణ పొందే కొడుకును దయచేయమని అయా మీరే మా చుట్టూ మా పరిచయ చుట్టూ కాపుదల దయచేయమని క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం మాకు వచ్చును గాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మా దినాహారం మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేయవారిని క్షమించిన ప్రకారం మీరును మా అపరాధం క్షమించండి. మా శోధనకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయము, ప్రవేశ రక్తమే చేయము, అపవాది క్రియలంతా నశనము. యేసు రక్తం శిలువ రక్తం సంపూర్ణ విజయము జయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.